వినాయకుడు తొండం వంకర తిరిగి ఉంటుంది. ఏనుగు తొండం కదా, ఉండకుండా ఎలా ఉంటుంది? దానికి మనం ఏం కనిపెట్టాం? కుడివైపు తిరిగితే ఒక ఫలితం, ఎడంవైపు తిరిగితే ఒక ఫలితం. అసలు ఎటు తిరగకుండా ఉంటే వీడికి బుర్ర ఉండదు. ఇంకా ఇదో పెద్ద గొప్ప. ఇక్కడ మా దగ్గర కుడివైపు తొండం ఉన్న వినాయకుడు ఉన్నాడు, ఉంటే ఫోటో తీసుకుని లోపలెట్టుకో, దానికో ఫలితం. అసలు ఏనుగు తొండం ఒకవైపు ఉంటుందండి, బుర్రలేక మాట్లాడతాం. నిత్యము చెలించేవి ఏమిటంటే మనిషి చెయ్యి, ఏనుగు తొండం, కుక్క తోక, మనిషి చెయ్యి అని కూడా చెప్పారు శాస్త్రంలో. ఎప్పుడు తిన్నగా ఉండవు, ఆడుతూ ఉంటాయి. ఇక్కడ ఎవడి చెయ్యి తిన్నగా ఉండొచ్చు, ఎక్కడో ఒక చోట కెలుగుతూనే ఉంటుంది కూర్చొని. కూర్చోండి, ఎంతసేపు కూర్చుంటారో చూస్తాను. నేనే ఉండలేదు ఇక్కడ, తిప్పుతున్నాను లేదా, లేకుండా ఇలా బిగించి మాట్లాడమంటే నా వల్ల కాదు ఇక్కడ. అందుకని వక్ర తొండము అంటే అర్థం వంకర తిరిగిన తొండం, ఏనుగు తొండం అలాగే ఉంటుంది. వినాయకుడు రూపంగా దానికి తొండానికి ఆకారం పెట్టేసి కుడివైపు ఎడంవైపు తొండంకి సీతాఫలం పండు పెడితే ఒక ఫలితం, ఉండడం పెడితే ఏం ఉండదమ్మా, నీ మనస్సే ఫలితం. అన్నీ వినాయకుడికి పక్షపాతాలు ఉండవు. అందుకోసం కాదు చేయవలసింది ఇక్కడ.